హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఈ సందర్భంగా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పటిష్టతకు ప్రోత్సాహకాన్ని అందించే విధంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీ 2024 అనేది ఆవిష్కరించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక బలమైన విధానాన్ని ఆవిష్కరించి కొత్త పాలసీతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక పరిగణించబడి ఎంఎస్ఎంఈలను ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి కొత్త పాలసీ అనేక చర్యలను ప్రతిపాదించి ఇండస్ట్రీకి 4.0 అనుసంధానం ద్వారా సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా ఈ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తించిన 6 ప్రధాన రంగాలలో ప్రత్యేక దృష్టి సారించిన తగు సౌకర్యాలను కల్పించి తెలంగాణ దేశంలోనే పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిపే విధంగా ఈరోజు ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన పాలసీని తెలంగాణ ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. గణేశుని శోభాయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన గణపతి విగ్రహము ఈసారి ఖైరతాబాదులో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు 70 అడుగులు. ఈ విగ్రహాన్ని మంచిగా అంగరంగ వైభవంగా శోభాయాత్ర చేయించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జన సమూహం అనేది ఈ విధంగా వచ్చింది. గంగమ్మ ఒడికి గణపయ్యను చేర్చారు. ఈ సందర్భంగా వినాయక లడ్డు వేలంపాటలో అత్యధికంగా ధర పలికింది గణపతి లడ్డు. 1,87,00,000. బండ్లగూడ జాగిరి కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికింది. 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. ఎందుకంటే ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా ఈ లడ్డు వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈసారి 30 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. 1 కోటి రూపాయలు పలికింది 1,87,00,000 బండ్లగూడ గేటెడ్ కమ్యూనిటీ హాల్. ఇది రికార్డు ధర. ఢిల్లీకి కొత్త సీఎం అతీషి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలుగా ముద్రపడింది. 26-27 తేదీల్లో ప్రమాణ స్వీకారము. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న 43 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకురాలు అతిశీ మార్లేనా సింగ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను ఢిల్లీలో రాజ్నివాస్లోని మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ వికి సక్సేనాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఢిల్లీ పీఠం ఈమెకు అతీసీకి ఇవ్వడానికి గల ప్రధాన కారణము భోపాల్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్జిఓలతో కలిసి పనిచేశారు ఆమె. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులపైకి ఆమె పరిచయమైంది. తర్వాత ఈమె సత్యాగ్రహం కోసం ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. 2019 లోక్సభలో ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానానికి పోటీ చేసి విఫలమైనా కానీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత మిషన్ బునియాడ్, హ్యాపీనెస్ కరికులం, ఆంట్రప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరికులం విద్యార్థులపై భారం పడకుండానే పెరుగుతున్న పోటీ తగ్గట్టుగా సిద్ధం చేసేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు.
దీని సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలకు నిధులు పెంచడము, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయటం, స్కూళ్ళలో హాజరు పెరగడానికి ఉచితంగా పుస్తకాలు, యూనిఫాములు పంపిణీ చేసి విద్యార్థుల హక్కుల కోసం అడ్వకసీ వంటి ఎన్నింటికో ఈమె కారణమయ్యారు. ఇక తన సలహాలు, సిఫార్సులో చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించింది అతీసి. 2023 నుంచి మంత్రిగా విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, పవర్ టూరిజం బాధ్యతలు అందుకున్నారు ఆమె. 4వ నగరానికి నగా ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు అలైన్మెంట్ ఏర్పాటు చేసి 40 కిలోమీటర్ల పొడవుగా 6 లేన్లుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూమిని సేకరిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరుతున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుంది. ఇక మహేశ్వరం మండలంలో ఒక గ్రామం, కందుకూరు మండలంలో 6, ఇబ్రహీంపట్నంలోని మండలంలో 2 గ్రామాలు. ఇబ్రహీంపట్నం మండలంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 742 ఎకరాల్లో భూగర్భ గనులు, ఖనిజాల శాఖ, అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. పరిశ్రమ పెడతారా, ఇక స్థలం కొనే అవసరం లేదంటూ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లక్ష్యంగా పరిశ్రమ 4.0 పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 33 ఏళ్లతో భూమితో పాటు భవనాల లీజుకు ఇవ్వడము, నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయటం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకంగా అందించే విధంగా నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. సివిల్స్లో ఇంజనీరింగ్ వారు హవా కొనసాగిస్తున్నారు. 2021 ఏడాదితో విజేతల్లో 60% మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండటం, తొలి ప్రయత్నంలోనే 7.6% మందికి అత్యున్నత కొలువులు కొడుతున్నారు. ఈ సందర్భంగా 3-4 ప్రయత్నాల్లో 44% మంది సఫలీకృతమవుతున్నారని యూపీఎస్సీ ఒక నివేదికను విడుదల చేసింది. ఫలితమివ్వని యాంటీబయాటిక్స్ అవి పనిచేయక 1990-21 మధ్య ఏటా 10 లక్షల మంది మృతి చెందినట్టు తాజా నివేదికలో వెల్లడైంది. ఇక రోగకారక బ్యాక్టీరియా సంతరించుకొని ఫలితంగా యాంటీబయాటిక్స్ పనిచేయక 1990 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం మధ్య కాలంలో ఏటా 10 లక్షల చొప్పున ప్రజలు మరణించినట్టు ఈ వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్ ప్రచురించింది. అమెరికా పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు 21 నుంచి 23 తేదీ వరకు ఆయన 3 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. 21న జరిగే 4వ క్వాడ్ సదస్సు. ఈ క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. 22న న్యూయార్క్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడతారు. 23న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 500 దాటిన యాగి తుఫాన్ మరణాలు. మయన్మార్లోనే 226 మంది బలి అయ్యారు. దీనికి సంబంధించి ఈ యాగి తుఫాన్ అనేది ఈ బ్యాంకాక్లో ఎక్కువగా, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో చుట్టూగా దాదాపుగా 300 మంది మరణించారు. 42 మంది, లావోస్లో 4 మరణించడం. ఈ విధంగా ఈ యాగి తుఫాన్ అనేది మయన్మార్లో, థాయిలాండ్లలో బాగా ప్రభావితం చూపింది. మెదడుతో అలెక్సాకు ఆదేశాలు. అందుబాటులోకి నూతన సాంకేతికతను తీసుకొచ్చింది టెక్ కంపెనీ అయిన సింక్రాన్. దీంట్లో 64 ఏళ్ల ఓ వృద్ధుడి మెదడు రక్తనాళాలపై ఒక పరికరాన్ని అమర్చి దాని సహాయంతో అమెజాన్ ఫైర్ స్టిక్ టాబ్లెట్లోని ఐకాన్స్ను మనసులోని ఆలోచనల సహాయంతో వాడేలా చేసినట్లు ఈ సింక్రాన్ సంస్థ తెలిపింది. నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయని, 22 ప్రధాన రాష్ట్రాల్లో మనదే ప్రథమ స్థానం అని, మొత్తం మీద 3వ స్థానంలో వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టులో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వం అనేది విడుదల చేసింది. ఈ పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా దాదాపుగా 100 మందికి పెరిగిన సూచికలు. దీంట్లో ప్రధానంగా రాష్ట్రాలతో పోలిస్తే జాతీయ నమూనా సర్వే సంస్థ చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది
దేశవ్యాప్తంగా 1114 పట్టణ మార్కెట్లు, మరో 1181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో వినియోగదారుల ధరల సూచిక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐతో వినియోగదారుల ఆహార ధరల సూచిక కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సిఎఫ్పిఐ 2024తో ఆగస్టులో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో చూసినట్టయితే ఈ నివేదికలో కూరగాయలు, పప్పుల ధరలు అధికంగా పెరిగాయి. దీనికి సంబంధించి ఇక్కడ సారవంతమైన భూములున్నా కానీ వీటిల్లో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 201.6 సిపిఐతో ప్రథమ స్థానంలో ఉంది. ఇక 2023 ఆగస్టులో నమోదైన సిపిఐ పాయింట్లతో 2024 ఆగస్టు పాయింట్లను పోలిస్తే 22 ప్రధాన రాష్ట్రాల వివరాలను విడివిడిగా కేంద్రం విడుదల చేసింది. వీటిలో 201.6 సిపిఐతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇక జమ్మూ కాశ్మీర్ 200.1తో సెకండ్ స్థానం, కేరళ 198 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో నిలిచాయి. ఆగస్టులో 2023 ఆగస్టులో 197.6 పాయింట్లతో 22 రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ 2024 ఆగస్టులో 201.6 పాయింట్లతో అదే అగ్రస్థానంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిని నిర్వర్తించిన పార్థసారథి ఈ నెల 9వ తేదీన పదవి విరమణ పొందగా ఆయన స్థానంలో రాణి కుముదిని నియమితులయ్యారు. ఖాళీగా ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టుల్లో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిలో 1988 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రాణి కుముదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసి గత జూలైలో పదవి విరమణ పొందారు. 1983 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన గోపాల్ 34 ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి 2017 ఫిబ్రవరిలో పదవి విరమణ పొందారు. వీరిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని, అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టులో ఎంజీ గోపాల్ని నియమించారు. మహిళల్లో రాబోయే గుండె జబ్బుకు 28 కొన్ని హృద్రోగ సమస్యలను పసిగట్టారు. దీనికి సంబంధించి ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్, లైపోప్రోటీన్ ఏ స్థాయి ఆధారంగా గుండెకు సంబంధించిన నిర్ధారణలు చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. లైపోప్రోటీన్ ఏ కూడా కొంతమేర ఎల్డిఎల్తోనే తయారవుతుందని, అత్యంత ఎక్కువగా సున్నితత్వం కలిగిన సి రియాక్టివ్ ప్రోటీన్లు వాటి స్థాయి ఆధారంగా ఇన్ఫ్లమేషన్ను కొలుస్తారని మహిళల రక్త నమూనాలో ఈ మూడింటిని కలిపి శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో పరిశోధన పత్రాల బండారం బహిర్గతమవుతుందని అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ, చైనాలోని హైఫై యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్కు ఎక్స్ఫేక్సై అని నామకరణం చేశారు. శాస్త్రజ్ఞుల పరిశోధన పత్రాలకు చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లు వెలువరించిన పత్రాలకు మధ్య తేడాను ఈ టూల్ పసిగట్టేస్తుంది. పరిశోధకులు అమెరికా ఎన్ఐహెచ్లో నిర్వహిస్తున్న బహిరంగ సమాచార నిధి పబ్మెడ్ నుంచి 4000 అసలైన పరిశోధక పత్రాలను తీసుకున్నారు. వాటిని చాట్ జీపీటీ వెలువరించిన 300 నకిలీ పరిశోధక పత్రాలతో పోల్చి చూశారు. సాధారణ డేటా మైనింగ్ అల్గారిథం 38 నుంచి 52% ఖచ్చితత్వంతో నకిలీ పత్రాలను కనిపెడితే ఈ ఏఐ టూల్ ఎక్స్ఫేక్సై 80 నుంచి 94% ఖచ్చితత్వంగా కనబరిచింది. అణుశక్తి చట్టంపై వేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. 1962 నాటి భారత అణుశక్తి చట్టం విధించిన నిషేధాన్ని అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త టిఎస్ సందీప్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. పురాతన చెట్లను సంరక్షించే కార్యక్రమాన్ని ప్రారంభించింది గోవా రాజ్ భవన్.
ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స అనే కార్యక్రమం ద్వారా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. బాంబే ఐఐటికి మోతీలాల్ ఓస్వాల్ 130 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఐఐటి బాంబే ప్రతినిధులకు ఇచ్చారు. ఈ విద్యా సంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మౌలిక వస్తువులు, పరిశోధనకు మరింత మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని విద్యా సంస్థలకు ఇచ్చిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాలలో ఇది ఒకటి. ఐఐటి బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటుకి ఇది తోడ్పడనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సచ్చిదానంద శాస్త్రి అనారోగ్య సమస్యలతో 90 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు జనవరిలో గతేడాది అందుకున్నారు. 2022లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2023 నవంబర్లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో హంసా పురస్కారం, 2009లో కొప్పరపు కవుల పురస్కారాలను అందుకున్నారు. గతంలో పలువురు ముఖ్యమంత్రుల నుంచి అవార్డులను కూడా ఇతను స్వీకరించాడు. సచ్చిదానంద శాస్త్రి. ఇతని స్వస్థలము గుంటూరు, అమరావతి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నేడు తొలి విడత పోలింగ్ అనేది కానుంది. 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాశ్మీర్లో 16, జమ్మూ కాశ్మీర్లో 8 సీట్లు. బరిలో 219 మంది అభ్యర్థులు, వారిలో 90 మంది స్వతంత్రులుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగే అసెంబ్లీ స్థానాలు 24, అభ్యర్థులు 219 మంది. మొత్తం ఓటర్లు ఇక్కడ 23,27,580 మంది. పురుషులు 11,76,462, స్త్రీలు 11,51,058. 18 నుంచి 19 ఏళ్ల వారు ఇక్కడ 1,23,000 మంది. పోలింగ్ స్టేషన్లు 3,276. పోలింగ్ సిబ్బంది 14,000 మంది ఈ తొలి దశ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇది తొలి దశ ఎందుకైందంటే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత దానికి మళ్ళీ ఈ జమ్మూ కాశ్మీర్ని తిరిగి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కాబట్టి ఇది ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్టార్టప్ ఇండియాకు చెందిన అన్ని కార్యక్రమాలు, వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద ఒక లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ సెప్టెంబర్ 16, 2024లో తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహకానికి జాతీయ వ్యవస్థగా పనిచేస్తున్న ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఈ సంస్థ ఉంటుందని ఆయన తెలిపారు. ఇరాన్ 2024 సెప్టెంబర్ 14న విజయవంతంగా చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది ఇరాన్ దేశం. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రెవల్యూషనర్ గార్డ్ తయారు చేసిన ఖయీమ్ 100 ఘన ఇంధన రాకెట్ సాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సహాయంతో 2024 జనవరిలో కూడా మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. డేటా నిల్వ, ఎన్క్రిప్షన్ కోసం అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఢిల్లీలోని ఐఐటి పరిశోధకులు బాటలు వేశారు. వీరు ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ CYTOP మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రైటింగ్ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇది జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ స్టూట్గార్ట్ విశ్వవిద్యాలయంతో కలిసి దీన్ని రూపొందించారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ఆవిష్కరణలను కేంద్రం ఇన్నోవేషన్ సెంటర్ దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనను ఇది ప్రోత్సహిస్తుంది. పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ అనే తెలుగు రచయిత మాయాలోకం నవలకు ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అనేది ప్రకటించారు. ఈ మాయాలోకం ఈ రచనకు కేంద్ర సాహిత్య బాలల అకాడమీ పురస్కారం పొందారు పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్. గ్రామీణ బాలల జీవితాలకు అద్దం పట్టే కథ మాయాలోకం. కరువు కోరల్లో చిక్కి వలస వెళ్ళిన ఒక కుటుంబంలోని బుల్లి అనే ఒక చిన్నారి తాను మంత్రాలు నేర్చుకుంటే చదువుతో పాటు డబ్బులు వస్తాయని, తమ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతాడు. మంత్రాలు నేర్పమని ఓ సాధువును కోరతాడు. దుర్బుద్ధితో సాధువు చిన్నారిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం, మిగిలిన చిన్నారులందరూ కలిసి సాధువును అడ్డుకోవడం ఈ నవల సారాంశం. రచయిత ఆంధ్రప్రదేశ్లోని వెల్లటూరుకు చెందిన పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ కేంద్ర సాహిత్య బాలల అకాడమీ సాహిత్య పురస్కారాన్ని మాయాలోకం అనే రచనకు పొందారు. ఇక 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డును గెలుచుకున్న తెలంగాణ రచయిత రమేష్ కార్తిక్ నాయక్. గిరిజనుల జీవిత గాథలపై ఈయన రాసిన తెలుగు కథల సంపుటి పేరు డావ్లో. ఈ డావ్లో అంటే అర్థము విషాద గీతమని. ఈ రచనకు యువ పురస్కారం అనేది దక్కింది. ఇప్పటి వరకు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో పిన్న వయస్కుడు 26 ఏళ్ల వయస్కుడు ఇతనే కావడం విశేషం. గిరిజన తెగకు చెందిన రచయిత కూడా ఇతను కావడం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ మేధావి సంస్థ అయిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అనేది ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిప్రి నివేదిక ఇయర్ బుక్ 2024 ప్రకారం జనవరి 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు అనేవి భారతదేశంలో ఉన్నట్టు ఈ నివేదిక ద్వారా తెలిసింది. ఇవి సెప్టెంబర్ 18, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.